సాధించిన సంఘ బిడ్డలందరూ, నీ బిడ్డలందరూ నాయనా నీ మాటలు వినాలని రాత్రి కూడుకుని ఉన్నారు. అదేవిధంగా నాయనా మా కోసం సిద్ధపరిచినటువంటి నీ శరీరమును, నీ రక్తమును తీసుకోవడానికి ఈ రాత్రి నాయన నీ పిల్లలందరూ కూడుకుని ఉన్నాం ప్రభువా. ఇది నీదే కానీ మాది కాదు నాయన. ఈ సమయం, ఈ సందర్భం అన్నీ నువ్వు ఇస్తేనే ఇక్కడ మేము కూడుకోగలిగాం, లేకపోతే మేము కూడుకోలేము నాయన. నీకే వందనాలు. మానవుడిని, పాపిని నన్ను మరుగు చేయండి. నా మాటలు, నా మనసును అంతా నీ స్వాధీనంలో తీసుకోండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవుడా, నీవు సంపాదించినటువంటి ఈ బిడ్డలకి ఏం కావాలో, ఎందుకు ఈ రాత్రి సమకూర్చావో నాయన అన్నీ ఎరిగిన దేవుడు నాయన. మీరే ఖచ్చితంగా మా అందరితో మాట్లాడి బలపరచమని, నీ సేవకుడు బలహీనంగా ఉన్నారని చెప్పారు, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందామండి. చాలా వందనాలండి. మరి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రకాష్ గారికి, బ్రహ్మానంద గారికి, మూస గారికి, బ్రదర్స్ రాంబాబు గారికి, ఇర్మియా గారికి అందరికీ వందనాలు. చాలా సంతోషం నేను మీ మధ్యకి రావడానికి. దేవుడు నా పట్ల ఎంతగానో కృప చూపాడు. అందరి బట్టి కూడా వందనాలు. సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. ఇది హల్లెలూయా. ఈ వాక్యం చదవగానే ఈవేళ ఏలియా సారెపతి రొట్టు పిండి అయిపోయింది, దీనికోసం మాట్లాడుకుందామని ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ఈరోజు మీ ముందు చిన్న అంశాన్ని మీ ముందు పెట్టేసి వదిలిపెడతాను, లేక దేవుడే మనల్ని వదిలిపెట్టాలి. ఆమేన్. నీతిమంతుల ఇంటికి దేవుడు వస్తాడు, లేక దేవుని దూత వచ్చును అనేటువంటి చిన్న వర్తమానం ప్రవక్త బోధించిందే, పేరు మార్చినంతే నేను. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? సంతోషం ఉందా? పైకే సంతోషమా? పైకి నవ్వు మొక్కలు ఎడితే లోపల మొక్కం దేవుడు చూస్తాడట. లోపల మొక్కం ఎవరు చూస్తారు? ఉందా లోపల ఒక ముఖం మనకి? ఆమేన్. ఆ ముఖం దేవుడు చూస్తాడట. హల్లెలూయా. కనుక మీ ముందుకు రావడానికి కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే మంచి సేవకుని కలిగి ఉన్నారు మీరు. మంచి వాక్యాలు, ఎన్నో మంచి సందర్భాలు, మంచి లోతైన సందర్భాలు ఆయన వివరించడం నాకు బాగా తెలుసు. నాకు తెలియని విషయాలు అప్పుడప్పుడు ఫోన్ చేసి అడగడం కూడా జరుగుతుంది. అప్పుడప్పుడు ప్రకాష్ గారు కూడా ఫోన్ చేసి మంచి లోతైన విషయాలు కూడా నాకు చెప్తుంటారు. నేను చదివి మర్చిపోయినవో, లేకపోతే అది ఇప్పుడే వింటున్నాను అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఆయన కూడా చాలా లోతుగా బైబిల్ అది చదవడం, అలాగే మెసేజ్లు చదవడం, దాన్ని అనువదించుకోవడం కూడా నాకు బాగా తెలుసు. హల్లెలూయా. కనుక అందుకని కొంచెం పిరుకుపడతానమాట మీ ముందుకు రావడానికి. కానీ దేవుడు పిరుకోడు కాదు. ఆమేన్. అలాగే ప్రేమానంద గారు కూడా తక్కువేమీ కాదు, ఆయన లోతు. ఎందుకంటే మంచి బలమైన పాస్టర్ గారి నుంచి వచ్చారు కూడా వాళ్ళు. ఆమేన్. చాలా సంతోషం. ఇర్మియా బ్రదర్ రాంబాబు గారు అయితే ఈ పీటర్ గారు ఆ సాహవాసం వచ్చారు. అందరూ ఇంచుమించు బలమైన పిల్లలే. చాలా సంతోషం. మనందరికన్నా గొప్పోడు ఎవరైనా ఉన్నాడు అంటే దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే జ్ఞానవంతుడు. ఆమేన్. ఆయనకి మించిన జ్ఞానం మనకి ఎవరికీ లేదు. ఒకవేళ కావాలితే అడిగితే ఆయన ఇస్తాడు. చాలా సంతోషం ప్రియులారా. వాక్యంలోకి వెళ్దాము. చూడండి, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీయోను పట్టణ సంబంధి అయిన సారేపేత అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అనేసి ఈ మాటలు దేవుని నోటుతో దేవుడే తన దాసుడైనటువంటి లేకపోతే ప్రవక్త అయినటువంటి ఏలియాతో
మాట్లాడుతున్నాడు. అదే దేవుడు ఈరోజు సంఘంతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడే మన మధ్య, కానీ ఎవరు ఇక్కడ మనం ఎక్కువ కాదు. దేవుడే సర్వం. ఆమేన్. మీరు చాలా అనుభవస్తులు. 20-30 మోసే గారికి 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉందేమనుకున్నాను నేను. ఉందా సార్? క్రైస్తవంలో ఉంది. 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల అనుభవం, అలాగే 2-3 సంవత్సరాల మట్టి నుంచి కూడా అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆమేన్. అంటే దేవుని యొక్క కుటుంబములో మనం కొనసాగుతున్నాం. ఇది దేవుని యొక్క కుటుంబమే కానీ మరొక కుటుంబము కాదు. హల్లెలూయా. ఇక్కడ అందరి ఇళ్ళకి వెళ్ళిపోవచ్చే, కానీ ఏదో ఒక రోజున మనకు అందరికి ఒకటే ఇల్లు. ఏ ఇల్లు అది? పరలోకమనే ఇల్లు. చూడండి ప్రియులారా, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవుడు ఎవరిని ఎదుగుతూ ఉంటాడంటే ఆయన పట్ల ఆసక్తి కలిగిన వారిని ఎక్కువ ఎదుగుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆమేన్. గనుక ప్రియులారా, అందరూ ఆసక్తి ఉంది కాబట్టి వచ్చారా? లేకపోతే ఆసక్తి లేకపోతే రారు. హల్లెలూయా. సాయంకాలం ఎలాగైనా సరే ప్రార్థనలో నేను పాల్గొవాలనేటువంటి ఆసక్తి ఉంటేనే దేవుడి దగ్గరికి రాగలం. నీతిమంతుడింటికి దేవుడు దూత వస్తుంది. ఆల్రెడీ ఒకసారి చెప్పాను దీన్ని నేను. ఇది కాదు, ఇంకో మాట చూడండి. నోవాహు కాలములో ప్రపంచమంతా కూడా ఎలా ఉందండి? ఎలా ఉంది ప్రియులారా? ఆమె దేవుణ్ణి ఎదికేవారిగా లేరు. ఆమేన్. దేవుణ్ణి ఆరాధించేవారిగా లేరు. దేవుని కొనియాడేవారిగా లేరు. ఆమె దేవుడు అంటే ఇష్టమో ఇష్టం కాదో కానీ దేవుడి పట్ల శ్రద్ధ కలిగిన వారు లేరు. హల్లెలూయా. అయితే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం మనందరికీ తెలుసా? ఏ కుటుంబం అనేది? నోవాహ కాలంలో నోవాహ కుటుంబమే. ఆమె ఈ ముజిజెన్స్ వెళ్ళిపోయేటండి అక్కడ చూడండి అమ్మ. అదే ఓకేనా? అందరికీ అర్థమవుతున్నాయి కానీ నా మాటలు ఒక్కసారి ముక్కుతో మాట్లాడుతుంటాను. ముక్కుతోటి ఇదిగో అనేది ఇంకోలాగా అంటూ ఉంటాను అన్నమాట. నేను మాకున్న బాణిని పట్టుకుని మాటలు వచ్చేస్తుంటే మా ఏరియాలో మాటలు దేంట్రా తలన పోయి అల్లన్నాడు అనుకుంటారు మీరు. ఓకే. అందుకని ముందు నేను ఒప్పుకుంటాను అన్నమాట. కనుక ప్రియులారా, ఆ రోజున దేవుడు ప్రపంచమంతా, లేకపోతే నోవాహు కాలంలో ఆ తరములో ఉన్న వారిని ఎదుగుతున్నప్పుడు ఎవరూ కనపడలేదు. కానీ నీతిమంతుడైన ఏమన్నాడు దేవుడు? అన్నాడా? నోవాహు, ఈ తరములలో నీవే ఏమన్నాడండి? నీతిమంతుడు అన్నాడు. అన్నాడా లేదా? ఆమె చెప్దామా? ఆమె. కనుక దేవుడు నోవాహు కుటుంబం ఎదుక్కుంటే వెళ్ళాడండి. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, నోవాహు కుటుంబం ఎటువంటిదంటే లోకం ఏం చేసుకుంటున్నా సరే నోవాహు కుటుంబము దేవుణ్ణి ఆరాధిస్తుంది. మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం. ఓకే. ఆమె. కనుక ప్రియులారా, నోవాహు కుటుంబము ఎటువంటిదంటే ఎన్ని పనులున్నా, ఎంత అలసటున్నా, ఎంత ఏమవుతున్నా కానీ దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వక దొంగిలించలేదు వాళ్ళు ఎప్పుడుని. అర్థమైందన్నమాట. దేవుడు సమయాన్ని దొంగిలించలేదు, దేవుడు సమయాన్ని వాడుకోలేదు. ఆమె ఈ విషయాలు మీకు పరిచయం చేశాను త్వరలో ఇంతకు ముందు. ఆమేన్. కనుక ప్రియులారా, దేవుడు ఎదుగుతున్నప్పుడు ఆ తరములలో నోవాహు కుటుంబాన్ని చూసాడట దేవుడు. ఎవరి కుటుంబాన్ని చూసినప్పుడు ఆ కుటుంబంలో ఈరోజు కోడలకి అత్తగారులకి కొంచెం పడదు, కానీ ఆ రోజున్న కోడలు ముగ్గురు, అత్తగారు మంచి ఐక్యత కలిగినటువంటి స్త్రీలంట వాళ్ళు. ఆమె ఎంత ఐక్యత కలిగి అంటే, ఇప్పుడు ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే దేవుడు అన్నాడు, నోవాహు నీవు నీ కుటుంబము వాడలోకి అన్నాడా? తెలుగులో వాడ, ఇంగ్లీష్లో ఏంటండి? చిప్పు.
హల్లెలూయా. ఇంకా లోతుకు పోతే హెబ్రీ గ్రీకుల్లో ఆర్కా ఏమంటారు దాన్ని? ఏమా? ఆర్క్. హల్లెలూయా. నాకు ఇంగ్లీష్ రాదు, మీరు చెప్తుండండి. ఆర్క్. ఆర్క్ అనగా అర్థం ఏంటంటే మందసం. ఆమె మందసంలో ఏముంటది? మందసంలో ఏముంటదమ్మా? మందసములో అహరోను సిగిరించిన కర్ర, 10 ఆజ్ఞల పలకలు, మన్నా, మొత్తానికి వాక్యం. హల్లెలూయా. ఆమేన్. ఆ దేవుడు కుటుంబము దగ్గర లేకపోతే దేవుడు వాక్యము దగ్గర నిత్యము బలంగా వెలుగుతున్నారు. ఎవరో? వాళ్ళకి పనులు ఉన్నాయి. ఎవరికి? పనులు చేసుకోకపోతే మనం పోషించబడం కాదండి. పోషించబడతాం అనేది పోషణకి, మనకు ఆహారానికి సంపాదించుకోలేక్కర్లేదా? అన్నం ఉంటే సరిపోద్దా? దానికి ఏం కావాలి? మంచి కూర కావాలి. అవన్నీ ఉంటే పోలు తిండి ఉంది, వస్త్రాల్లో ఉండాలా లేదా? వస్త్రాలు సరిపోతే బయటికి వెళ్ళడానికి రావడానికి ఏ వెహికల్ ఉండాలా? సైకిల్, మోటార్, ఏదో ఒకటి. హల్లెలూయా. ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలి కదా. డబ్బు కావాలంటే పని కావాలి. ఆమేన్. ఇవన్నీ మనం విన్న మాటలే కదా. మళ్ళీ ఒక స్టోరీయా అన్నట్టుగా అనుకున్నారు. మనం విన్నాయే అన్నం రోజు తిన్నాం, మళ్ళీ అన్నమే. అన్నం అర్థమైందండి. మీరు ఎన్ని తిన్నా కానీ మరలా అన్నమే తినాలి మనం. ఆమేన్. దేవుడు ఎందుకో జ్ఞాపకం చేస్తున్నాడు. వినండి, నేను కొంచెం కిందకు వస్తాను, నాకు చోటు ఇవ్వాలా? ఎవరు తొక్కేస్తాను మరి, తొక్కుతాను మరి. నేను లేకపోతే ఇలాగే వెళ్ళిపోతుంది సాఫీగా. ఓకే, సాఫీగా ఇలాగ వెళ్ళిపోతుంది. లేకపోతే దేవుడి దయ్యా, దేవుడే పరిశుద్ధాత్మ నాకు సాయం చేయను గాక. గనుక ప్రియులారా, ఏం చెప్పానండి నేను? వాక్యం దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే, మగవారు పనికి వెళ్తే నలుగురు స్త్రీలు ఏం చేసేవారట? కలిసి పని చేసుకుని త్వరగా ముగించుకుని బలిపీఠం దగ్గరికి లేదా మందసం దగ్గరికి లేదా వాక్యం దగ్గరికి వచ్చేవారట వాళ్ళు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు అమ్మగారు తల్లిగారి ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, పాప వచ్చి ఏం చేస్తుంది? సైలెన్స్గా భోజనం చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళాలి కానీ, అమ్మ ఏం కూర? పచ్చడి ఎగరెట్టివే, నీళ్ళు ఎగరెట్టివే అమ్మా, ఏది ఏం కూర? టమాటాస్ రైస్. ఇలా ఎప్పుడు చేసుకుంటుంది. అమ్మ ఈవిడ ఖాతా ఏం చేస్తుంది? ప్రార్థన ముగించుకుని నేను వస్తున్నాను ఉండు అయితేని అనేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, నిజంగా ప్రవక్త గారు చెప్పారు, స్త్రీలు ఆ నలుగురు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆ నలుగురు భర్తలు లేకపోతే ఆ నలుగురు పురుషులు వచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రార్థన చేసుకుంటున్న వారిని డిస్టర్బ్ చేయకుండా, హల్లెలూయా, నెమ్మదిగా ఆ టవల్ తీసుకుని భుజాల మీద వేసుకుని, రైతులు వాళ్ళు, హల్లెలూయా, వేసుకుని వాళ్ళతో పాటు ఏం చేసేవారటండి? మోకరించి ప్రార్థన చేసేవారట. ఆమేన్. అటువంటి కుటుంబాన్ని దేవుడు ఎదుగుతాడు. అటువంటి కుటుంబాన్ని నీతిపరుడైన కుటుంబం అంటాడు. ఆమేన్. అన్నీ చూస్తున్నప్పుడు ఆ కుటుంబం నీతిగా కనిపిస్తుంది దేవుడికి. దేవుడు దూత అక్కడ దిగొచ్చి అంటాడు, నోవాహు, ఈ తరములలో నీవే నీతిమంతుడివి. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియులారా, మనం విన్న స్టోరీ కానీ దేవుడు ఏదో ఒకటి కొత్తది మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. ఏదో ఒకటి మాట్లాడతాడు మనతోటి ఖచ్చితంగా. చూడండి, మనము ఎప్పుడు వాక్యముతో జీవిస్తున్నప్పుడు రెండో ధ్యాస మనకి రాదు. మనము, మన కుటుంబం, ఆమేన్, మన పిల్లలు లేకపోతే మన రక్త సంబంధులు, హల్లెలూయా, అలా ఎవరితోనే సరే మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా మనం జీవిస్తూ ముందుకు పోతుంటాం. మనలో ఎవరి ప్రేమ కనబడాలంటే యేసుక్రీస్తు ప్రేమ కనబడాలి. పిల్లలు నేను రాగానే పాట పాడుతున్నారు, యేసయ్య ఇచ్చిన 2 రెక్కలతో ఎగిరిపోదాం. 2 రెక్కలు అంటే ఏంటమ్మా? పాత నిబంధన, కొత్త నిబంధన. మరి పాత నిబంధన ఎంతమంది చదువుతున్నారు, కొత్త నిబంధన ఎంతమంది చదువుతున్నారు చెప్పాలి నాకు. పిల్లలు చదువుతూనే ఎగురుతారు. మీరు చదువుతున్నారు అసలు? బైబిల్ గొడవ లేదా? పొద్దున్న లేచి ఎంతమంది చదువుతున్నారు? హల్లెలూయా. ఎంతమంది చదువుతున్నారు చెప్పండి? చదువుతున్నారా? అసలు బైబిలే చదువుతున్నారు లేదా? బైబిల్ సంవత్సరాల లెక్కలు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నెలల లెక్క చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆమేన్. ఇది దేవుని వాక్యం అండి. దీనికి ఇస్తున్నాం సమయం మనం. దేనికి?
ఆమె ఇది దేవుని మాటలు, ఇవి ఖచ్చితంగా చదవాలి. ఇది ఈ స్టోరీలు కాదు, అంటే సీరియల్ స్టోరీలు కాదు. ఇందులో మన స్టోరీ ఎక్కడ దొరుకుతుంది. హల్లెలూయా. ఎక్కడ దుక్కున ఏదో చోట చదువుతున్నప్పుడు ఏదో ఒక మాట నేను తాకి నిన్ను కడతాది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది. 2 రెక్కలు కూడా కావాలి. ఆమె 2 రెక్కలు లేకుండా నువ్వు పైకి ఎగరలేవు. ఆమె వెళ్ళిపోవాలని ధ్యాస ఎక్కువ ఉంది, భక్తి చేయాలని ధ్యాస తక్కువ ఉంది. అవునా కాదండి? వెళ్ళిపోవాలి. రాత్రి మా పాస్టర్తో అంటున్నాను, ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు అలా పిల్లలు పుట్టుకుని ఉంటమే మంచిది అనుకుంటాను నేను అంటున్నాను. నేను పుట్టిన వాళ్ళందరూ బాబులు అక్కడ బాంబే చేస్తారంటున్నారు, ఇక్కడ సముద్రం పొంగిపోద్ది అంటున్నారు అన్నారండి. రైసేవాడు బాంబు వదిలేస్తాడంట, అమెరికాలో యుద్ధం అయిపోతుంది. ఇంచేపు బెదిరి మాటలు మనం చచ్చిపోయేదాకానే. హల్లెలూయా. ఇంకెందుకు పుట్టేం చేస్తారా అన్న బావ అన్నమాట. అన్నాను కానీ లోపల ఏదో భయ్యో నువ్వెవడరా అలాగ అన్నందుకని. ఆమేన్. సృష్టిని ఎలా నడిపించాలా అని తెలీదా అమ్మాయి? కానీ ఇన్ని బెదిరులు ఉన్నా కానీ మన భక్తి ఎక్కడ ఉందంటే అటుకి మీద ఉందంట. ఆమె ఏ రెక్కన ఒక రెక్కన పూర్తి చేశారమ్మా మీరు స్టూడెంట్స్? సండే స్కూల్ పిల్లలు ఒక రెక్కన స్టూడెంట్ పూర్తి చేశారా? మరి మీకు రెక్కలు ఎలాగొస్తాయి? మన రెక్కలే అయ్యి. ఓ రెక్కన్న కొత్త పాత నిబంధన అనే రెక్క పూర్తి చేసావా? బయని ఎప్పుడు బైబిల్ ముట్టుకున్నావా లేదా ముట్టుకోవేమో అనుకున్నాను నువ్వు. ఆదికాండం ఎక్కడ ఉంటుంది బెన్ని? తెలుసా ఆదికాండం ఎక్కడ ఉంటుందో? తెలీదు. హల్లెలూయా. ఓన్లే ఇంకా చిన్న కుర్రాడు కదా. ఆమేన్. ఇక్కడ ఎవరో ఒకరిని అడుగుతాను మళ్ళీ. మలకి గ్రంథం ఎక్కడ ఉంటుందమ్మా? ఆ పాప కొత్తగా వస్తున్నావా? అదే ఎన్నది అది పాత నిబంధనలో బాగా చెప్పింది లాస్ట్ది. తప్పట్లు కొట్టిన అమ్మాయికి. హల్లెలూయా. అంటే డౌట్గా చెప్తుందండి. ఇంకా ఆమె కూడా బలపడాలి. ఆమె ఒక రెక్కన్నా చదవండి. ముందు రెక్క తయారైంది అనుకుని కొంత వయసు వస్తుంది, అనుభవం వస్తుంది, అప్పుడు 2వ రెక్క దగ్గరికి వెళ్ళొచ్చు. ఆమె బొత్తిగా మన వర్తమాన పాటలు వచ్చిన తర్వాత పాత పాటలు అన్నీ మానేసేవండి. ప్రవక్త ఏమన్నారు తెలుసండి? అసలునే ఆ పాత పాటలు పాడండి, ఆ పాట పాడండి, ఆ పాత పాట పాడండి అన్నాడు ఆయన. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. పచ్చిరాజు పాట పాడుతున్నారు, ఆ పాట పాడుతున్నారు. పచ్చిరాజును నేను ఎగిరిపోతాను బాగుంది. ఇంకో పాట పాడమని వచ్చి కొత్తలోని వర్తమానం వచ్చి కొత్తలో ఏపడనుకుంటున్నారా? పచ్చిరాజు పిల్లలం మా రెక్కలతో ఎగిరేదం. ఎక్కడ ఎగిరితేరే? హల్లెలూయా. నేనేమంటానంటే బైబిల్ అంతో రెక్క, వర్తమానం అంతో రెక్క. ఇది పూర్తి చేయట్లేదు, అది పూర్తి చేయట్లేదు. హల్లెలూయా. ఆమె ఏంటండి? బైబిల్ అంతా కొత్త నిబంధన పాత నిబంధన రెక్క అనుకోని పోని ఈ వేళకే. వర్తమానం అంతా ఒక రెక్క. ఏ రెక్కైనా ముట్టుకుంటున్నారా మీరు? మాంసం తిన్నప్పుడు కానీ రెక్కడింది అంటే మటుకు నాకు రెక్కడింది అని చూపిస్తాం. పీకడినా రెక్కడినా నా రెక్కడింది అంటాం. ఆమె యేసుబాబు నీకు అది ఇచ్చడం తిని అంటాం మళ్ళీ. ఆమేన్. కనుక ప్రియులారా, మనం చూసినట్లయితే నిజంగా ఆ రోజు నోవాహు కుటుంబాన్ని ఎన్నుకోవడానికి దేవుడు ఆ కుటుంబం పట్ల చూసినప్పుడు అన్నీ చూస్తున్నప్పుడు ఆ కుటుంబం చాలా చక్కగా ప్రార్థనాపూర్వకంగా హల్లెలూయా యథార్థంగా అన్ని వేళలా ప్రార్థన చేస్తూ యథార్థంగా సాగిపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. నిజంగా నోవాహుని దేవుడు పిలిచినప్పుడు, ప్రభువా ఇదిగో నోవాహు, ఈ ప్రపంచం అంతా కూడా నేను నాశనం చేయబోతున్నాను, కనుక నీవే నీతిమంతుడిగా అంటున్నావు కాబట్టి నీవు నీ కుటుంబము నేను ఎన్నుకుంటున్నాను. హల్లెలూయా. వాళ్ళలోకి
రండి అన్నాడు. ఓకే, అయితే అయ్యి ప్రభువా ఈ లోకం నాశనం చేసేస్తావా? ఆమె అవును, నాశనం చేసేస్తాను, వీళ్ళ పద్ధతులు నాకు నచ్చట్లేదు, వీళ్ళ చెడుతనము నాకు రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. మనము ఒకరికొకరు కోపించుకుంటున్నామని దేవుడి మీద కోపించాలంటే క్రైస్తవులే ఒకరికొకరు కోపాలు ఏముండకూడదు, ఏముండకూడదండి. కోపం చంపేదే దేవుని వాక్యం. కోపం చంపేది, ఇంకో మాట చెప్పాలంటే క్రైస్తవ్యమే కోపం చంపేది. హల్లెలూయా. ఓమే. ఇంకా మన కోపతాపాలు లేకపోతే ఏమంటుందండి, కోపతాపాలు అహంకారములు, హల్లెలూయా, లేకపోతే అన్ని మనలో మసులుతున్నాయంటే దేవుడు పూర్తిగా నీలోకి రాలేదు. హల్లెలూయా. దేవుడు మనం ఉండడానికి ఇల్లు కట్టుకుంటే దేవుడు ఉండడానికి ఇల్లు కట్టుకున్నాడట, తెలుసా? ఆమేన్. ఈ ఇంట్లో ఏం ఉంచుతున్నాం మనం? ఈ ఇంట్లో ఇద్దరు నివసిస్తున్నారు, నీవు దేవుడు. ఆమేన్. నీవు నివసిస్తూ నీ కార్యాలు, నీ పద్ధతులు, నీ ఇష్టాలు తప్ప ఆమేన్ దేవుడికి ఏమైనా చోటిస్తున్నా, నీ పక్కనే ఉన్నాడు ఆయన. భయపడుతున్నావా? ఏమండి మమ్మల్ని తిట్టడానికి వచ్చారా? నేను తిడతలేదు, నేనేమో అంటలేదు, దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది మాట్లాడే వ్యక్తి కూడా వర్తిస్తుంది ప్రియులారా. ఆమె దేవుడి వాక్యం మాట్లాడే వ్యక్తి కూడా వర్తిస్తుంది. కనుక ప్రియులారా, మనకి క్రైస్తవ్యం అనేటప్పటికే ఆ కోపం వస్తుందనేటప్పటికీ ఆ పొంగుతున్న పాల మీద నీళ్ళేసినట్టుగా మనకు మనమే వెయ్యాలి. ఆమె మనకి లోపల అసూయ పుడుతున్నప్పటికి దాన్ని ముందు వెయ్యాలి. ఆమె నేను ఇప్పుడు నాకు గంట టైం ఇచ్చారనుకోండి, నేను 11 గంటలకు వెళ్ళిపోయాను అనుకోని నా మీద ఎలా ఉంటుంది? ఈయన ఎప్పుడు పిల్లకని పాతగారని చెప్తారు, మరి ఏంటది వెళ్దాం. హల్లెలూయా. ఆమె ఓకే, టైం ప్రకారం చేద్దాం. నువ్వేదో బాధపడ్డావు, లోపల మనకేదో బాధ వచ్చింది, ఇంటికి వెళ్ళిపోయాక దేవుని నిద్రనిస్తాడా? హల్లెలూయా. దేవుడికి సమయాలు సందర్భాలు లేవు. ఎప్పుడు పడితే నీవు అర్ధరాత్రిగాడా నీ కడుపు నొప్పి వచ్చేసో, కాలు నొప్పి వచ్చేసో, లేకపోతే ఏదో అవసరం వచ్చేసో మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు ఆయన నిద్ర మానుకుని సమయాన్ని సమయాన్ని సందర్భాన్ని చూడకుండా వచ్చి నీకు సాయం చేస్తున్నాడంటే నువ్వు ఆయనకి లెక్కలు కట్టడం ఏంటి? ఆమేన్. హద్దులు లేని దేవుడు ఆయన. గోడలకి ఏమీ పనిచేయవు ఆయనకి. నువ్వు పిలవగానే వస్తున్నాడంటే నువ్వు ఎంతగా నమ్మాలో ఆయన్ని, ఎంతగా వెంబడించాలి మనం. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుని నడిపిస్తున్నాడంటే, ఆ ఆర్కం లేకపోతే ఆ వాక్యం దగ్గర నడిపిస్తున్నాడంటే వాళ్ళు ఎంతగా జీవించారో చూడండి ప్రియులారా. ఆమేన్. గనుక ప్రియులారా చూడండి, నిజంగా నోవాహు అడుగుతున్నాడట, ప్రభువా ఇంత గొప్పగా చేసి నీ జనాన్ని నాశనం చేసేస్తావా, ఈ సృష్టిని నాశనం చేసేస్తావా? ఒక అవకాశం తండ్రి. ఆమేన్. నిజమైన పాస్టర్ గారు, నిజమైన సేవకుడు ఇది అడుగుతాడు. హల్లెలూయా. మీలో ఎవరికైనా మనస్తాపాలు కలిగినప్పుడు వాక్యం ద్వారాగా, మీలో ఎవరికైనా లేకపోతే గాయపడినప్పుడు, మీకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు, హల్లెలూయా, మీరు సేవకుడికి మీకు ఎటువంటి గలిబిలు అవుతున్నప్పుడు సేవకుడు ఏం చేస్తాడు తెలుసండి? ఆ సిస్టర్ రాకుండా చేయి ప్రభువా, నేను చాలా బాధపడుతున్నా అంటా. ఆమె ఆ పురుషుడు రాకుండా చేయి నాయన, నా పీకి తినేస్తాడు, నా సౌది తినేస్తాడు బాబోయ్, నాకు నిద్రే అన్నాడు. ఎందుకంటే సేవకుడు దేవుడికి ప్రతినిధి. ఆమె సంఘానికి, దేవుడికి. ఆమె కనుక ప్రభువా ఎవరు మాట్లాడారో నువ్వే దర్శించు. ఆ కుమారుడు హృదయంలో ఏదైనా బాధుడు తీసే, ఆ కుమార్తె విషయంలో హృదయంలో ఏదైనా బాధుడు తీసే నాయన, కార్యం జరిగించండి. ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చినప్పుడు దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడో అదే మాట్లాడేవాడు. అలాగే చెయ్యాల్సిందే. ఆమె దేవుడి కుటుంబాలు ఏం చేయాలండి? దేవుడు ఏం చెప్తే అది చేయవలసిందే మనం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తే అది చెయ్యలేనప్పుడు నీవు అక్కడే ఉంటావు. హల్లెలూయా. నోవాహు అవకాశం అడిగాడు, సరే తీసుకోమన్నాడు. 120 సంవత్సరాలు తీసుకున్నాడు, ప్రయోజనం లేదు. కనుక ప్రియులారా, నోవాహు ఏం చేశాడు? బాబు నువ్వు నాకు అన్ని తెలుసుగా, నువ్వు వాడా ఎక్కన్నాడు. ఆ వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు, వాక్యంతో మనం నడుస్తున్నప్పుడు, వాక్యంలో మనం జీవిస్తున్నప్పుడు, హల్లెలూయా
ఓ ఆ వాక్యం ఎంత ప్రపంచం ఎంత గందరగోళం చేస్తున్నా, ఎంత గందరగోళంలో నువ్వు ఉండిపోయినా ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది. ఆమె ఆ వాక్యము నిన్ను కంచేస్తుంది. నువ్వు బెదరవలసిన పని లేదు, ఆదరవలసిన పని లేదు. ప్రియులారా, ఎప్పుడైతే మన మనసు బాగోలేదో, మన హృదయం బాగోలేదో, అసలు దేవుడి దగ్గర మనసు బాగోపోవడం ఏంటి? ఆమె ఎవరి దగ్గర? నా భార్య దగ్గర నా మనసు బాగోలేదే అను, ఓకే హల్లెలూయా. మా ఆవిడ అంటుంది, ఏంటి నా మనసు ఏం బాగోలేదని. అప్పుడు పాట పాడాను నేను, మన అన్నది, మనసంతా నీ కోసమే యేసయ్యా పాడు, నేనున్న దెయ్యం పోద్దని చెప్పాను నేను. అప్పుడు పాడుకుంది, ఆ దెయ్యం పోయింది, నా మనసు మారింది అన్నది. అక్కడ ఉంది, అడగండి. హల్లెలూయా. ఇలా చెప్పాలి, నీ మనసు బాగోదు, నా మనసు బాగోలేదా అన్నలా? ఆమె ఏ విషయంలోనే సరే దేవుడికే ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ప్రియులారా, చూడండి, సారేపతి ఎదవరాల కోసం మనకు చాలా తెలుసు. ఆమె 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 చాలా లేని స్థితిలోకి వచ్చేసిందని, వేలి వెళ్ళిన తర్వాత, రొట్టిచ్చిన తర్వాత మనకేం తెలుసు, ఇంకానే పిండి తరగలేదని, నూనె తరగలేదని, ఇవన్నీ విషయాలు మనకు తెలుసు. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఈమె అంజురాలు అంటున్నాడు ప్రవక్త. హలే, ఈమె యూదురాలు కాదు, ఈమె అంజురాలు. ఈమెకి ఒక భర్త, ఒక కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. భర్త సైన్యంలో ఓ సైనికుడు, చనిపోయాడు అతను. ఆమె ఈమె తిన భార్య, ఈమె తిన కుమారుడు మిగిలాడు. ప్రవక్త అన్నాడు, 2, 3, 4 సంవత్సరాల బాలుడట. హల్లెలూయా. ఈ మాటల మీద చదువుకోవాలనుకుంటే ఏలియా, భోజనం, అర్పణ అనే వర్తమానంలో 33 పేరాలు ఎక్కడ ఉంటాయి, తర్వాత 50 పేరాలు ఎక్కడ ఉంటాయి. హల్లెలూయా. ఆమేన్. గనుక ప్రియులారా, యవనస్తురాలు యవన కాలంలో చచ్చిపోయాడంటే 3-4 సంవత్సరాలు అంటే ఎంత ఉంటుంది వయసు? ఎంత ఉంటుంది వాళ్ళ వయసు? ఎంత ఉంటుంది అమ్మా? ఎంత ఉంటుంది? యవన పిల్లలే కదా. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఆమంట భర్త చనిపోయినా సరే ఇంకో పెళ్లి చేసుకుని పోదాం అనుకున్నదట. తప్పుడు కార్యాల వైపుకి చూడలేదట, దేవుడి వైపు చూసిందంట. హల్లెలూయా. ఆమేన్. దేశమంతా కరువు, చాలా బాధలు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. ఆమేన్. తిండి లేక, నీళ్ళు లేక. అదే టైంలో మొదటి నుంచి చదవమ్మ 17 తక్కువ చదవాలి. తక్కువ చదువు, పాటలు కూడా ఎందుకు? వాక్యం దగ్గర ఉండండి, పాటలు కూడా వెళ్ళి పాటలు తిరిగాలండి. తీలేదు ఇంకానే, నేను చదువుకుంటాను అయితే. 17 అంతట గిలాదు చదవండి సార్. కాపురస్తుల సంబంధియును తిస్మీయుడైన ఏలియా నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానికి ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితిని. హల్లెలూయా. ఇది మొదట ఆజ్ఞ. ఏలియాకి ఏంటి? ఆహారం విషయంలో మొదటిది. రెండవది సారేపతి ఎదవరాలు. ఆమె చూడండి ప్రియులారా, ఈయన యోగ దగ్గర ఉన్నాడు, చాలా సంతోషం. దేవుడు రోజును భోజనం పంపిస్తున్నాడు. ఆమె పంపిస్తున్నాడు అంటే ఆల్రెడీ కరువు స్టార్ట్ అయిందన్నమాట అక్కడ. ఆమేన్. నువ్వు భోజనం చేస్తూ ఈ నీళ్లు తాగుతూ ఉండమన్నాడు. ఆమేన్. సేమ్ ఆ చుట్టుపక్కలంతా కూడా అదే కార్యం జరుగుతుంది. సారేపతి విధవరాలు ఇంట్లో ఏముంది? కొంచెం పిండి, కొంచెం నూనె. ఎప్పటికంటే అలా ఆ లాస్ట్ టైం అనమాట అది కొంచెం అనేది. ఫస్ట్ నిండిగానే ఉంది. హల్లెలూయా. వాళ్ళు కొంచెం వండుకుంటూ వస్తున్నారట, అర్ధాకలుగా భోజనం చేస్తున్నారట. ఆమె
అర్థాకలిగా భోజనం చేస్తూ అయిపోద్దేమో ఎక్కువ తినేస్తేని అనేసేసి ఏం చేస్తున్నారండి, కొంచెం వండుకుంటూ వస్తున్నారట. కానీ ప్రతిరోజు ఆమె ఏం చేస్తుందంటే మోకాళ్ళు వేసి ప్రార్థన, ఆమె ఏం చేస్తుంది, ఆమెకి దేవుడి వైపే చూస్తుంది తప్ప లోకం వైపు చూడలేదు. ప్రార్థన చేసినంతలో పిండేమి తరగక మానటం లేదు. వీళ్ళ బలహీనం అయిపోవడం మానటం లేదు. హల్లెలూయా, ఆమేన్. 7వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైండిపోయింది, ఏరిండిపోయింది. లేక వాగది, ఏరు కాదు, వాగులు ఎండవు సరసనగా. ఆమేన్. చూడండి ప్రియులారా, ఆ సహోదరి ప్రతిరోజు ఆ బలహీనమైన స్థితిలో నుండి ప్రార్థన చేస్తుందట. లాస్ట్కి వచ్చేసరికి ఎంత పిండి ఉంది, పిడికుడు అంటున్నాడు, పిడికుడు సంస నూనె. హల్లెలూయా. ఆ స్థితికి వచ్చేసింది. కానీ ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నదట. చాలా బలహీనమైపోయింది. ఆ కుమారుడు యొక్క పెదవులు ఎండిపోయినాయి. ఆమేన్. ఆ కుమారుడు యొక్క పెదవులు ఎండిపోయినాయి. ఈమె శరీరం ఎముకలకి అంటుపోతుంది. చేతులు చాలా బలహీనమైపోయినాయి. హల్లెలూయా. ఆ బలహీనతలోనే ఇలాగ మోకాళ్ళు ఎయ్యలేక వేసి చేతులు వేసి కదా కర్కర్కర్లు ఆడేయండి, చేతులు కర్కర్కర్కర్మని చేతులు లాగెత్తున్నా, అయినా ఎత్తేది. మనం ఏం చేస్తున్నాం, హల్లెలూయా 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 అని కూడా పూర్తిగా హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. రాగా 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 నా మాటలు పిస్తున్నాయి కదండి, మౌతు లేపలేను. ఆమేన్. రాగా 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 బలహీనమైపోయింది. ప్రతిరోజు బలహీనమైన చేతులతో, ఎండిపోయిన చేతులతో ఆమె చేతులు ఎత్తి, ప్రభువా నాయనా నన్ను ఇప్పుడు దాకా పోషించినందుకు వందనాలు నాయనా. ఏమంటుంది, సుధులు తండ్రి ఇంతకాలం పోషించావు, ఇక నీ సన్నిధికి రావడమే తరుణమైంది నాయన అని ప్రార్థన చేస్తున్నట. లాస్ట్ రోజు తెల్లారితే ఇంక పిండి అయిపోద్ది. ఆమేన్. అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటూ వస్తుంది, కానీ ఆమె జీవితంలో ఏ కార్యము జరగలేదు. ఎవరైనా పిండి తెచ్చి ఇవ్వలేదు, నూనె తెచ్చి ఇవ్వలేదు. హల్లెలూయా. తరువుకుంటూ వచ్చేసింది. ఈరోజు మనకి ఒక ఇబ్బంది ఉంది, ఎంత ప్రార్థన చేసినా ఏ సుఖము లేదండి, ఏమి జరగట్లేదండి, ఏమి అవ్వట్లేదండి. హల్లెలూయా. కానీ ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది పిల్లారా. ఆ ఎండిపోయిన చేతులతో, ఆ బలహీనమైన చేతులతో ఆ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దోచి నిలబడ్డట. హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కార్యపతి ఎదురు దగ్గరికి వచ్చిన దేవుడు ఈ రాత్రి ఈ కన్నిక దగ్గరికి వచ్చాడైనా, ఇక్కడ సంఘం దగ్గర వచ్చాడైనా, ఆయన పిల్లల దగ్గరికి వచ్చాడైనా. ఓ ఆయన పక్షపాతి కాదైనా, అందరి దగ్గరికి వస్తాడైనా. వచ్చాడంట. ఆమేన్. ఏమన్నాడు తెలుసా, భయపడ నేనున్నాను అన్నాడంతే. అంతే, ఏమనలేదు. హల్లెలూయా. స్వరం దామే బలహీనంతో లేచింది, నిద్రపోయింది. ఆకలేసేస్తుంటే ఎక్కడ నిద్ర పడుతుందండి, ఎక్కడ పడుతుందండి? అమ్మా నాకు పదవి కావాలి. అన్నం నేను తిన్నా బాబా, నేను అన్నం తిన్నా, నాకు పదవే కావాలి. ఏంటి, బిర్యానీ కావాలి. అన్నమేమో గంజి ఎక్కడ వేస్తారు, ఇక్కడేమో అదే ఏమో ఏం చేస్తారండి, డస్ట్ బిన్ వేసేస్తున్నారు. చాలా నాకేస్తున్నారు పట్టుకున్నాను. హల్లెలూయా. అది అనారోగ్యం, ఇది ఆరోగ్యం. ఈ రోజు అన్నం ఎక్కడి నుంచి వస్తున్న పిల్లలకి తెలియదు. అమ్మ ఎట్టేయాలంతే. అవే తింటానంటే కంచె కూడా అలా తీసుకొని అడిగిపోతున్నారు పిల్లలు. వాళ్ళు ఎవరు కడగల మళ్ళీనది. మా అన్నయ్య హైకోర్టు లాయర్ అండి.
ఎవరండి? మా అన్నయ్య. ఆయన దగ్గర 30 సంవత్సరాల నుంచి చదువు మాట హైకోర్టులో. ఆయన ఏం చేస్తా తెలుసా? ఆయన నచ్చం ఆయన కడతాడు ఇప్పుడు కూడా. నేను ఎప్పుడే లేను పక్కన నాకు పెద్ద బడాయి కూడా నేను తినేసి లేచిపోతుంటాను. అది అలవాడుతూ ఇంటికి లేచిపోయింది. మా అన్నయ్య గారు ఇంటికి వెళ్ళి ఏం చేశారండి? తినేసేసి లేచిపోయినమాట. మా అన్నయ్య నా కంచం ఆయన కంచం కూడా కడిగేసాడు. నాకు సిక్కు వచ్చింది. అలేలి పర్లేదు రా, ఇలా నాకు మామూలు నాకు అలవాటే అంటాడు ఆయన. కాకపోతే ఇక్కడ ఉందో అడగండి. ఆమె రోజు అవి కూడా లేదు పనులు ఇంట్లో. ఓకే, నా స్టోరీ ఎలా వదిలేద్దాం, మనం అనుకునే స్టోరీ అవుతాం. అలేలియా. ఎప్పుడైనా దూత మాట్లాడింది వెళ్ళిపోయింది. కానీ ఆమె ప్రార్థన ఏం చేసిందో తెలుసా ప్రియులారా? ఆమె ప్రార్థన ఏం చేసిందో తెలుసా? వాగిని ఎండగొట్టేసిందా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. వాగిని ఆపేసాడట దేవుడు. వాగిని రాకుండా ఆపేసాడు దేవుడు. ఆమె ప్రార్థన ఏం చేసిందంటే వాగిని ఎండగొట్టింది, లేక నీరు రాకుండా ఆఫ్ చేసిందంట. హల్లెలూయా. లేకపోతే అక్కడి నుంచి ఏరియా కదలవలసిన పని లేదు. నిజంగా అక్కడ వాగు ఎండగొట్టేసి దేవుడు ఏం చేశాడు తెలుసా? హల్లెలూయా. బాబు ఇక్కడ కాదు నీకు పని, నువ్వు నడు పలానా వ్యక్తికి నీకు భోజనం సిద్ధపరచమన్నాడట. నీ ప్రార్థనకి ఏమి రావట్లేదు అనుకోకు, నీ ప్రార్థనకి జవాబు దొరకట్లేదు అనుకోకు, నువ్వు ఎంత అడిగినా ఏమి జరగట్లేదు అనుకోకు, నువ్వు ఎంత అడిగినా నా పరిస్థితి ఇంతేనా, రోజులు గడిచిపోతున్నాయి అనుకోకు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి అనుకోకు. హల్లెలూయా. నీ కోసం ఏదో దేవుడు చెయ్యబోతున్నాడు. నీ ప్రార్థన ఆలకించాడు ఆయన. ఆలకించకుండా చెవులు మందం కాదు ఆయనకి. ఆయన నీ ప్రార్థన ఆలకించాడు. నీకేదో చెయ్యబోతున్నాడు ఆయన. ఏ వాగు ఎండగొడతాడు. నీ పట్ల కానీ గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఓ నిజంగా ప్రియులారా, ఆ వాగు ఎండగొట్టి ఏమంటాడు? నువ్వు బాసాడే వెతికి. ఆమేన్. దూత చెప్పిన మాటతో సెలగ్గా పొద్దున లేచిపోయింది. గబగబగా లేచిపోయింది. ఆమె వెళ్ళిపోయింది. ఆ లేచి ఏం చేసిందంట? లేచి లేవగా నా పిండి లోతుగా పోయింది. శుభ్ర తొట్టును దులిపింది. హల్లెలూయా. పిడికిడి పిండి వచ్చింది. పిసికి నానబెడతారు కదా ముందు, పిసికిందంట, ముద్దలు పెట్టిందంట. హల్లెలూయా. ఆమేన్. పెట్టి వండడానికి పుల్లలు కావాలి కదా, మనకి గ్యాస్ కాదు కదా. ఏదండి మనకి ఏంటి గ్యాస్ అయిపోయిలా ఉందండి. తమ్మం పరవచ్చండి. ఉన్నాయి లేదు చూస్తారు డబ్బులు. మీకు లైన్ ఏమో, మీకు లైన్ వాడుతున్నారు పాస్ట్ గారు, ఇక లేదు కదా. అమ్ముకున్నాను పొలగా తెమ్మంటారేమో తెచ్చేస్తారేమో అని భయం పెట్టాం. హల్లెలూయా. ఒక్క పుల్ల ఏరిందట మొదట. హల్లెలూయా. ఏరు అలా అలా చూస్తుంది. దేవుడు ఏదో సాయం చేస్తున్నాడు కానీ ఏ సాయం కనపట్లేదు ఆమెకే. ఆమె మరొక పుల్ల ఏరింది. ఏరి లోపలికి వెళ్తున్నప్పుడు బక్కడు వచ్చినట్ట. ఎలా ఉన్నాడండి అన్న? రవత్ గారు చెప్పిన ఆ కోళ్ళలోంచి చెప్పిన అనమాట. ఆయన బుట్టలో బొక్కలో సొక్కటడిపోయి ఆమేన్ మాసిన బట్టలతో మాసిన గడ్డంతో ఉన్నట్టున్నాడట. హల్లెలూయా. అయితే ఇంకో విషయం చెప్పమంటారా? ఈ సారేపతి విధవరాలు చాలా మర్యాద కలిగినటువంటి వ్యక్తి. క్రైస్తవుడికి ఏముండాలి? క్రైస్తవుడికి ఏముండాలండి? మర్యాద, గౌరవం. దేవుడి పిల్లలం మనం. దేవుడినే కనపడాలి, మనలో దేవుడే కనపడాలి. ఆమేన్. యోగ్యులంటామి. దేవుడి దగ్గర ఏం సంపాదించుకుంది? యోగ్యత. హల్లెలూయా. నీతిగా ఉన్న ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఆ బిడ్డతోటే సావైనా బతుకైనా దేవుడితో ఉండాలనుకుంది. నీతిని కాపాడుకుందామే. హల్లెలూయా. అటువంటి నీతిమంతురాల యొక్క ప్రార్థన ఆలకించి ఆ వాగు ఎండగొట్టి హల్లెలూయా ఏం చేశాడండి? ఏం చేశాడు? ఏలియాని ప్రవర్తన అక్కడ తీసుకొచ్చాడు. ఆమేన్ అన్నాడు. ఈ స్టోరీ ఈ ఆజ్ఞాపించడం ఏలియా తెలుసు కానీ ఆమెకేమీ తెలియదు. నువ్వు ఫలానా చోటకి వెళ్ళన్నాడు తప్ప ఈయన తెలుసు కానీ ఆమెకేమీ తెలియదు. వెళ్ళి అంటాడు, అమ్మా ఎదుగుతున్నాడు పట్టణం అంతానే. ఇలా తిరిగాడు, అలా ఇలా తిరిగాడట. ఆమె ఒకసారి ప్రవక్త గారి కోటాలకు వచ్చిందో సహోదరి. తన సహోదరుడికి ఏంటంటే గుండు జబ్బు. ఆమె ఏదోలా కార్డు సంపాదించుకుంది. ఏంటండి? ప్రార్థన కార్డు సంపాదించుకుంది. బెన్నీ పిల్లలు
ఎక్కడ నిద్రపోతారండి? ఇక్కడ నిద్రపోతారు ప్రార్థన కాడ. ఆ పిల్ల వచ్చి కానీ నిద్రపోతూనే ఉంది. అదే అమ్మాయి ఏదైనా ఇంట్లో ఎవరు పెద్దలు కూడా మాడుకున్నారు, అమ్మో 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 అమ్మ లాగేస్తుంది పట్టుకుని నిద్రవారు. సరే పిల్లలు అలా వదిలేండి. ఆమె సరే పిల్లారా కార్డు కలిగి ఉంది, కానీ ఆమె ఎన్నిసార్లు వచ్చినా ఆమె కార్డుకి 10 మంది ముందు అయిపోయేదంట ప్రార్థన. సమయం అయిపోయేది, ప్రార్థన ఆపేసేవారు. ఒక 10 కార్డులు ఉండగానే సమయం ఆపేసేవారు. అలాగని ఆగకుండా ఆమె ఆసక్తితో వాళ్ళ సహోదరుని తీసుకుని వెళ్ళేదట. ఆమె వెళ్ళినప్పుడు ఆమెకి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అవకాశం దొరకలేదు. చాలా దూరం నుంచి రావాలి, వాళ్ళు ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు. వాళ్ళకు ఉన్న ఆవు కూడా అమ్మేశారట. ఆమె ఆత్మ నడిపింపనే వర్తమానంలో మాటలు ఉంటాయి. ఓకే, అమ్మేశారు. ఇంకప్పుడు ఏం చేసిందంటే ఇంకా ఆమె ఏం చేయలేక ఆమె ఏం చేసిందంటే చేతులు ఎత్తిందంటండి. ఈ శారైఫెత్తి ఎదువరాలు ఎలాగైతే చేతులెత్తి ప్రార్థన చేసిందో ఆమె కూడా ప్రభు మా దగ్గర ఏమీ లేదు నాయన, ఇంకా అయినా వెళ్ళాలని ఆసక్తి ఉంది. ఒక్క రోజు కూడా ఎలాగోలాగా ఏదో ఒక రోజున సేవకుని కలవాలి, ప్రార్థన చేయించుకోవాలి ఆమె అనే ఆసక్తి ఆమెలో తగ్గిపోలేదటండి. ఈరోజు పెట్రోల్ డబ్బులు వేయించుకోలేక రాలేము మనం, అటు ఒక డబ్బులు అయిపోతే మనం రాలేము మనం, అవునా కదా? హల్లెలూయా. పాస్టర్ గారు ఎడితే బాగుంది అనుకుంటాం మనం. ఆమె నేను ఎడితే నాకు ఆశీర్వాదం. దారిలో కొబ్బరిగా దొరికిందంటే ఒకడికి గొప్పగా తెచ్చుకుని కొట్టేసుకున్నాడంటే ఎవరిది ప్రాప్తి? చెట్టుగాడిదే. ఆమె దేవుడి ఖర్చు పెట్టడానికి ఎంతో వెనక్కుంటాం, దేవుడి విషయాల్లో వెనక్కుంటాం. ముందుండండి, వెనక్కుండొద్దు. ఆమె ప్రార్థన చేసింది. చేసిన తర్వాత ఆమె ఏమైపోయిందంటే ఇంకా ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తుంది. ప్రభువా ఎన్ని రోజులు వెళ్ళినా నాకు సమయం దొరకలేదు నాయన ఈ సేవకుని కలవడానికి. నాయన ఏదో ఒక రోజు నీవే చెప్పు ప్రభువా, నేను ఇంకెళ్ళను ప్రభువా. ఏంటి? నేను ఇంకా వెళ్ళను ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు ప్రభు అంటలేదు. నడిసన్నా దేకన్నా ఎలాగోలా వెళ్తాను కానీ మానను ప్రభువా. నాయన నాకు అవకాశం ఇప్పించిన ఆయన, అవకాశం ఇప్పించిన ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దూత వచ్చి నిలబడ్డాడంట అక్కడ. హల్లెలూయా. ఓవే దేవుడికి మహిమ కలుగును గాక. నిలబడంటాడు, నువ్వు తిరిగావు కదా ఇన్నాలోనే, నువ్వు తిరిగావు కదా ఇన్నాలోనే ఆయనే నీ దగ్గరికి వస్తాడు అన్నట్ట. ఆమె ఆమె మన ఆసక్తి దేవుని మన దగ్గర తీసుకొస్తుంది ప్రియులారా. దేవుడు మన దగ్గరికి పంపుతాడు. ఏ కార్యమని చేస్తాడు, ఎంత కార్యమని చేస్తాడు. సముద్రం పాయలు చేస్తాడైనా, అగ్ని గుండాన్ని ఆర్పేస్తాడైనా, సింహాల నోరులు మూసేస్తాడైనా, గొలియాతులు అటువంటి చంపేస్తాడైనా. సామాన్యుడు కాదండి అయినా, సామాన్యులమై ఉండి సామాన్యమైన మాటలు మాట్లాడకుండా ఎక్కువ మాట్లాడుతుంటాం మనం. అవుమే దేవుని మెచ్చింది ఏది మన లోటు రాకూడదు పిల్లారా. నిజంగా ఆశ్చర్యపోయింది ఆమె. నువ్వు పలానా చోట ఉన్నాడా ఉండు అని చెప్పిందాడు దూత. ఎప్పుడన్నా విన్నారా అడబడి స్వరం? విన్నారా? ఏ వాళ్ళకే రావడం మనకెందుకు రాదు? వాళ్ళతోటే మాట్లాడటం అంతెందుకు మాట్లాడటం? ఆయనకి పక్షపాతం లేదు, మనలోనే పక్షపాతం ఉంది. సరైనటువంటి స్థితి ఆయన దగ్గర మనకు లేదు, సరైన స్నేహం ఆయనకి లేదు. ఆమేన్. ఈ ప్రవక్త గారికి కొంచెము హల్లెలూయా మొత్తం మీద ఆయన ఎక్కడికో ప్రయాణిస్తున్నాడు. ఆయన ప్రయాణం ఆగి నువ్వు ఆగవయ్యా ఈది ఎలవయ్యా అంటున్నాడట. ఆమె ఎదరకుండా నడుచుకుంటూ వచ్చాడు. వాళ్ళ భార్య అంటుంది, ఎక్కడికి బిలి, ఎక్కడికి వెళ్తున్నావు అని వచ్చేస్తాను అంటాడట. భార్యలు ఏం పిలుస్తారు? లే కూరయ్య అనబెట్టి అంటున్నాం మనం. ఏమంటారు తెలుసా ప్రవక్త? ఏమంటారు తెలుసండి? హని తేనె వంటి దానా, తేనె లేదు కారమేమందంతా. ఆమె భర్తను పిలిచినప్పుడు పిల్లి పిల్లి అంటే అర్థం ఏంటి నాకు తెలియదు. మరి ఆమె ప్రేమగా పిలవడం, అమ్మ అని పిలవడం, నాన్న అని పిలవడం, అన్నీ అందంగా పిలిస్తే, మాధుర్యంగా పిలిస్తే ఎంత బాగుంటుందండి. ఆ పిలుపులన్నీ కూడా అనగారుతున్నాయి, కానీ మనలో అనగారకూడదు. దేవుడి పిల్లలకి మంచి హల్లెలూయా మాధుర్యమైన స్వరం రావాలి. ఆమెతో మాట్లాడిన దూత
ప్రవక్తతో కూడా మాట్లాడుతున్నాడు. విషయం చెప్పట్లేదు ప్రవక్తకి. ఏమని? పలానా సహోదరి అక్కడ ఉందని చెప్పట్లేదు. నువ్వు నడు, ఎక్కడికంటే దాని భార్య ఉండు, దేవుడు నన్ను ఏదో ప్రేరేపిస్తున్నాడు అంటే కొద్దిగా ఎదరికి వచ్చినట్టే. లెఫ్ట్కి తిరగమన్నాడట, రైట్కి తిరగమన్నాడట. హల్లెలూయా. తిరిగిన తర్వాత అక్కడ పార్క్ కూడా ఉందట. ఇందులో కొన్ని విషయాలు నేను దాటేయచ్చు, లేకపోతే మర్చిపోవచ్చు. అర్థం చేసుకున్న ఆ వర్తమానం చదివితే పూర్తిగా తెలుస్తాయి. హల్లెలూయా. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఒక బడ్డీ ఉందంట, టీ బడ్డీ లాంటిది. అక్కడ ఎదురు ఉంది, ఈయన కూర్చున్నాడు. అలాగా ఏం జరుగుతుంది చూద్దాని ప్రార్థన చేస్తాని. అప్పుడు హల్లెలూయా అన్న స్వరం ఒకటి పడదట. ఆమేన్. ఏంటి ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ ఏమైనా చర్చ్ ఉందా, మీటింగ్ జరుగుతుంది చూసాడట. ఆమేన్. ఎవరో లేరు. ఆ సహోదరు అన్నమాట హల్లెలూయా అని. ఎందుకని తెలుసా? ఆమెతో చెప్పింది ఏమని? నీకోసం ఆయన వస్తాడు, నువ్వు వెళ్ళవు కదా, నీ పరిస్థితి అంతా అయిపోయింది కదా, నేను చూశాను కదా, ఆయన నీ దగ్గరికి పంపిస్తానన్నాడు. పంపించాడు. అయ్యా నేనే హల్లెలూయా అన్నాను. అమ్మా నేను నీకెలా తెలుసు? ఇదా ఇలాగా మొత్తం స్టోరీ చెప్పింది. దేవుడిని చూశాడు సుమా, దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నీ భక్తిని చూశాడు, నీ ఆసక్తిని చూశాడు. హల్లెలూయా. నీవు దేవుని దృష్టికి నీతిమంతురాలు అయ్యో. దేవుడు వెళ్ళు, నీ యొక్క సహోదరుడు స్వస్థత. ఆమె ఎంత గొప్ప కార్యాలండి దేవుడి కార్యాలు. ఎన్ని గొప్ప కార్యాలు. మనం జబ్బుతో చచ్చిపోతున్నాం అంతే కానీ తగ్గట్లేదు. ఆమె ఎందుకు తెలుసా? ఏమండి పాస్టర్ గారు, ఓళ్ళు నడిపారు, తెల్లవారు ఎట్టినని ప్రార్థన చేసిన ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? పాస్టర్ గారు ఉపవాస ప్రార్థనలు 2 రోజులు పెడుతున్నాం, మనం 4 రోజులు పెడదామండి అని వాళ్ళు ఆయనతో అన్నారా? పోనీ ఆయనతో అలాగ ఉండండి. ప్రభువా మాకు ఉపవాస ప్రార్థన 4 రోజులు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభువా ఓల్డ్ నెట్ పేర్లు ఆయన తెల్లవారులు చేసి 6 నుంచి 6 వరకు చేసే కృపనివ్వయ్యా తండ్రి ఉన్నారా? ఆమె. ప్రభువా ఈరోజు సంస్కారానందంలో భోజనం ఉంటున్నా లేదో నాకు తెలీదు. ఒకవేళ ఉంటే ప్రభువా ఈ నెలలో నేను పెడతాను ప్రభువా, ఆ పెట్టే భాగ్యాన్ని నాకు అనుగ్రహించి ప్రభువా, ఆ స్థితిని నాకు దయచే ప్రభు అన్న వాళ్ళు ఉన్నా అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? నాకు తెలియదండి భోజనం పెడుతున్నా లేదో. హల్లెలూయా. ప్రభువా ఈరోజు భోజనాలు పెడుతుంటే అక్కడ వండడానికి నేను ఫస్ట్గా ఉండాలి ప్రభువా. నేను స్త్రీలుగా నేను వెళ్ళి నేను కార్యం చేయాలి ప్రభువా. అక్కడ అంట్లు కూడా ఏమన్నా తోమాలి ప్రభు. స్త్రీలు తోముకుంటారు కదా, పొగవాళ్ళు కూడా చేయొచ్చు అవి. నేను బాత్రూంలో కూడా అడిగాను మా చర్చిలో. నాకు లాస్ట్లో వేసిన కార్యక్రమం డ్యూటీ ఏడు తెలిసిన బాత్రూములు కడగబడని విజయకుమార్ గారు ఏంటి వేసారండి? పేపర్ మీద పెద్దగా వేసారు. చూడు చేసి చదువుకుతూ అసూయపడి నాకేటర్ లేదు ఎత్తేరు కానీ పేరు ఎత్తుకు రాయేసారు అనుకున్నాను. అంత బోటు వేసారు, అంత బోటు ఈ కీరిగా కనపడిపోతుంది. కొత్తలాగా వచ్చి చదువుకుంటే ఏముంది? విజయకుమార్ గారు బాత్రూములు క్లీనింగ్. ఆమె అడగండి. హల్లెలూయా. ఆమె దేవుడు చెప్పి చేశాను అంతే. ఇంకా కొద్దిగా ఏదో మనసులో బాధ కలిగింది. పేరు అయిపోతే బాగుండు, పేరు వేసిన బాధ కలిగింది. ఆమె మంచి పేరు అయితేను విజయ్ కుమార్ గారు పాస్టర్ గారి దగ్గర అన్ని చూసుకుంటారంటే బాగా చదివేసుకుందేమో. నేను కడిగేసాను. నన్ను కడగకుండా ఇంకొక ఆయన వచ్చి అండి విజయ్ కుమార్ గారు మీరు వద్దని ఇంకొక ఆయన కడిగేసేవాడు. ఎందుకు తెలుసండి? నన్ను కడగనివ్వడు కాదు, నాలో కొంచెం అసూయ కలిగింది కదా, చెయ్యను అయ్యో నాకు ఇలాంటి బాధ్యత ఇచ్చారేంటి, ఇలాంటి పని అప్పు చెప్పారని మాట అనుకున్నాను కదా. వెంటనే దేవుడు ఆలకించి నా పని మార్చేశాడు. నా పని ఇంకొకరు చేయించేశాడు. తీసేస్తాడు. నేను చేయనంటే ఆ పని నీకు ఇవ్వడు. ఇంకా నేను చేయనంటే ఆ పని నీకు ఇవ్వడు. హల్లెలూయా. ఆమె ఇవ్వడండి. ఎప్పుడన్నా ఉన్నా ఈ ప్రార్థనలో? ఆమె. ప్రభా ఈ నెల అంతా ద్రాక్ష రసం నేను డబ్బులు ఇస్తాను ప్రభు, ఇచ్చే స్థితి నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేశారా? ఆమె. మేము ఈదు కూటాలు ఒక వీధిలో పెడుతున్నారు ప్రభు, ఇంకా అనేక దుక్కులు ఈదుల్లో మేము సువార్త కూటాలు పెట్టాలి ప్రభు, నీవే కరుణించు ప్రభు అని ప్రార్థనలు ఉన్నాయా? ఆమె. ఉన్నాయా ప్రియులారా? ఎక్కడ బాగు చేస్తాడు మన దేవుడు? అడిగిందంటే ఎందుకు ఇస్తాడు ఆయన? ఎందుకు ఇవ్వాలి మనకి? ఆయన చెప్పింది చేయకపోతే మనకి ఎలా కరుణిస్తాడు ఆయన? కృప చూపుతాడు ఆయన. ఉన్నాయా ప్రార్థనలు?
ఓల్డ్ పేరు ఎప్పటిదాకా చేస్తారో తెలుసా? ఆల్రెడీ పేరు ఎప్పటిదాకా చేస్తారో నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లరా. సేవకుడు కాదు, సేవకుడు కాదు, మీరు ప్రార్థన ఉందని అడుగుతున్నాడు దేవుడు. సేవకుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు. అందులో నాకు కూడా బాగుంది, నన్ను కూడా అడుగుతున్నాడు. ఆమె ఉందా ఆల్రెడీ పేరు? ఎంతమంది వస్తున్నారు ఆల్రెడీ పేరు? ప్రభు ఈ నెలలో నేను ఎలాగే నెలలు ప్రభు, నాకు సమయం దయచేయండి తండ్రి. పాస్ట్ గారు ఏమని అనుకుంటారేమో, నేను ఎలాగనే వెళ్తాను. నువ్వు వెళ్ళకల్లాగా నీకే ప్రతిఫలం ఉండదు, ఆయన ఏమి ఇవ్వడా. ఓమే నీకు కష్టం ఉంది, నీకు బాధ ఉంది. 3 రోజులు 2 రోజులు ఉపవాస ప్రార్థన కంటే తెల్లవారులు చేసే ప్రార్థన అంత గొప్పదట. 2 రోజులు ఉపవాస ప్రార్థన ఎంత గట్టిగా చేస్తావు, ఎంత ఉపవాసం ఉంటావో, తెల్లవారులు చేస్తే అంత గొప్ప ప్రతిఫలం ఇస్తాడు ఆయన. తెల్లారిదప్పటికి ఇచ్చేస్తాడా? చేశారు ఎప్పుడన్నా ప్రార్థన? హల్లెలూయా. ఈ పండగకి మంచి బట్టలు కొనుక్కుండే కృప దయచేయనా. నీటి సంవత్సరం ఏమీ కొనలేదు మా ఆయన, ఈ సంవత్సరమైనా మంచి చీర కొనుక్కునేలా చేయి తండ్రి. నాయనా నా కుటుంబం అందరికీ నీటి కొనలేకపోయింది ఆయన. నాయనా నా కుటుంబం అందరికీ మంచి బట్టలు కొనే కృప దయచేయి తండ్రి. ఈ ప్రార్థనలో నా జబ్బు తగ్గించు, నా రోగం తగ్గించు. హల్లెలూయా. సొలొమోను ఏమడిగాడు తెలుసండి? సొలొమోను రాత్రి నిద్రపోతున్నాడు, దేవతని కల్లోకి వచ్చి దేవుడు అడుగుతున్నాడు, సొలొమోను నీకేం కావాలి అడిగాడా? రాజుల 3వ గ్రంథంలో ఉంటుంది అనుకుంటా నా వచ్చిన అధ్యాయం. హల్లెలూయా. అడిగినప్పుడు ప్రభు నాకేం వద్దు నాయన, నాకేమి వద్దు, నీ ప్రజలు గొప్పవారు, చాలా తెలివైన వారి, జ్ఞానవంతులు, వాళ్ళని సరిగ్గా చూసే జ్ఞానం నాకు ఇవ్వి. అంతేనా అడిగాడండి? అంతేనా? ఇంకా విషయాలు ఉంటేనే అలా చెప్తున్నా. ఆమె అడిగినప్పుడు దేవుడు అన్నాడు, అబ్బా నాకు చాలా నచ్చావయ్యా, నీకు తెలివి జ్ఞానం, నా ప్రజలు లేలే జ్ఞానం అంతే ఇస్తాను, దాంతో పాటు ఏమిస్తాడు? నీకు డబ్బు, ధనము, ధాన్యము అన్నీ ఇస్తాను. హల్లెలూయా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి. మనం ఈ ఎదుక్కోకలేదండి, బట్టలు ఎదుక్కోకలేదు, వస్తువులు ఎదుక్కోవాలి, అన్నం ఎదుక్కోక అవసరం లేదు. దేవుణ్ణి ఎతకాలి ప్రియులారా. 105వ కీర్తన 4వ వచనం చదవండి. టకటకరం తీయాలి, టైం అయిపోతుంది. మరి ఎంతో టైం నాకు తెలీదు. మా ఊళ్ళో అనుకున్నాను. చదవండి సార్. అదిగో యెహోవాను ఎతుకుడి, ఆయన బలాన్ని ఎతకండి, ఆయన సన్నిధి నిత్యము ఎతకండి. ఒక ఆదివారమే కాదు, ఒక మంగళవారమే కాదు, హల్లెలూయా, ఒక బుధవారమే కాదు, ఒక ఓల్డ్ పేరులోనే కాదు, నిత్యమే ఎతకాలట. నిత్యమే ఎతకాలి. ఎంతమంది ఎదుగుతున్నారు? ఓమే ఎంతమంది ఎదుగుతున్నారు పిల్లరా? నిజంగా ఆ రోజు సారేపతి విధవరాలు చేసినట్టు ప్రార్థన నీ వాగిని ఎండగొట్టి, ఆమేన్, ఏలియా ద్వారాగా ఆమె మరలా వర్షం కురిసే వరకు కూడా ఆ పెట్టెలో క్షమించండి, ఆ తొట్టులో పిండి తరగలేదు, నూనె తరగలేదు. పిండి అంటే ఏంటి, నూనె అంటే ఏంటి? నూనె పరిశుద్ధాత్మ, పిండి హల్లెలూయా. వాక్యం అంటే ఎవరో? ఆయనే మాంసం ముద్ద అయిపోయాడండి, ఆమెనే మాంసం ముద్ద అయిపోయాడండి. హల్లెలూయా. ఆ నూనె పిండి కలిపిన దాంతో అక్కడ ప్రవర్తన సిద్ధపరిచాడు ప్రియులారా. ఈరోజు నిన్ను కూడా ఆయన గొప్పగా చూడాలనుకుంటున్నాడు. నువ్వు కిందకుంటే ఆయన ఏం చేయగలడు? ఆమె చూడండి, చక్రీయ గ్రంథం లోక సువార్త అనుకుంటున్నాను. ఒక మాట తట్టగా నేను చాలా వాక్యం ఉందిగా నేను ముగించేస్తాను. లోక సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. చూడాలి. గట్టిగా చదవాలమ్మా. 1:6 లోక సువార్త 1:6. వీరిద్దరు అంటే వాళ్ళిద్దరు ఎవరంటే ఎలిజబెత్, చక్రియ, నిరాపరాధులై, అంటే ఏ ప్రాబ్లం లేకుండా, లేకపోతే ఏ అవినీతి లేకుండా వారు ఏం చేస్తున్నారని నడుచుకుంటున్నారా? దేవుని దృష్టికి ఎలా ఉన్నారు వీళ్ళు?
ఉన్నారా? నీతిమంతులై ఉన్నారా? ఎలిజబెత్ వారికి పిల్లలు లేకపోయిరి, మరియు బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచు ధూపము వేయుటకు ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. హల్లెలూయా! ఎలా ఉండాలి ప్రజలు? దేవుడు వాక్యం పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎప్పుడు పోదాం, ఎప్పుడు ముగింతాడు, ఎప్పుడు వెళ్ళిపోదాం ఉండకూడదు. నేను ఈ రోజు ఎలాగైనా రేపు నాయన చర్చికి వెళ్ళినప్పుడు ఈ పాట పాడాలని నాకు సమయం ఇవ్వాలని ప్రార్థన చేసావా? ప్రభువా నాయన ఒకవేళ స్త్రీలోంచి ఒకరు ప్రేరేపించి ప్రార్థన చేయమంటే నేను చెయ్యాలి ప్రభువా, నాకు ఆ శక్తిని ఆ ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? వసంత గారు చేయమంటే చేస్తారు, మీరు ఎప్పుడు చేస్తారు? ఆమె ఇది దేవుడు బడిది, పిల్లలకి పెద్దలకి అందరు కూడా బడి. హల్లెలూయా! ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఒక మాస్టర్ ఉంటాడు, ఒక సెక్షన్ ఉంటుంది, ఒక మాస్టర్ ఉంటాడు. హల్లెలూయా! సెకండ్ ఇయర్కి మళ్ళీ ఏం మారిపోద్దమ్మా? ఏంటంటారు? ఇది మారిపోద్ది, ఇది మారదు ఇది. ఆమె తర్వాత చదువు మంచి మాట ఉంటుంది. హల్లెలూయా! ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా చక్రయ్య అతన్ని చూసి తొందరపడి అప్పుడు ఆ దూత అతనితో, చక్రయ్య భయపడకో, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు. హల్లెలూయా! ఆమేన్. వాళ్ళు ఎప్పటి నుంచి వివాహమయ్యి కానీ ప్రార్థన చేస్తారు, ప్రభువా మాకు పిల్లలు ఇయ్యని. కానీ అప్పుడంటే వృద్ధులయ్యి ఎంతనమ్మంట బహువృద్ధులై అయిపోయారంట వాళ్ళు. అంటే వృద్ధాప్యం వచ్చేసింది. ఎప్పుడు నెరవేరుస్తున్నాడు ఆయన ప్రార్థన? హల్లెలూయా! పిల్లలు ఇవ్వలేదని సనుక్కోలేదు, పిల్లలు ఇవ్వలేదని గొప్పపాడలేదు, పిల్లలు ఇవ్వలేదని చెడ్డగా మాట్లాడలేదు, పిల్లలు ఇవ్వలేదని చర్చు మానేలేదు, పిల్లలు ఇవ్వలేదని సేవకుడి మీద చనుక్కోలేదు, దేవుడి మీద చనుక్కోలేదు, ఏమీ చేయలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, వాళ్ళ యథార్థ పరులు, వాళ్ళ నీతిమంతులు. ఓ నీతిమంతుడు ఇంటికి దోత వచ్చిందా లేదా? హల్లెలూయా! నీతిమంతుడి దగ్గర దోత వస్తుంది ప్రియులారా, ఖచ్చితంగా దోత వస్తుంది. వాళ్ళు వృద్ధులైపోయారు కానీ వాళ్ళు ఏ చెడ్డ మాట రాలేదు, హృదయంలోనూ రాలేదు, పైన రాలేదు. మనకు వస్తున్నాయేమో చూసుకోండి, సరి చేసుకోండి. ఎవరు ఆలకించకపోతే ఒకడు సుట్టగాలు చేసి నన్ను చూసి పాడేస్తున్నాడు. అప్పుడు దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇంకా అంటుండే నేను ఏమన్నానంటే, అన్నయ్య నన్ను చూసి పాడి కాల్చుకో, అనవసరంగా రూపాయితో 2 రూపాయలు పెట్టి కొనుక్కున్నావు, కాల్చుకో. హల్లెలూయా! ఏమన్నాను నేను? ఏమనాలే? ఏట్రా ఏం పనులురా, సుట్టగడ కాల్చుకోవడం తెచ్చుకొచ్చి అనాలి కదా. నేను అలా అనలేదు, కాల్చుకో. నన్ను చూసి పాడెత్తే సుఖపెట్టరా, నేను పోతాను మళ్ళీ తీసుకుని కాల్ చేస్తావు, నువ్వు ఆయన చూస్తున్నాడు రా. ఆమె దేవుడికి మహిమ కలుగును కాక. తప్పలు కూడదామండి. ఎవరు చూస్తున్నారు మనల్ని? మన మాటలు, మన ఊసులు, మన పాటలు అన్నీ ఆయన చూస్తున్నాడు ప్రియారా. బహువృద్ధులయ్యారు కానీ వీళ్ళు ఏమి రాలేదు. వచ్చిందా? వీళ్ళు చాలా చెడ్డగా ప్రవర్తించారు. లాస్ట్ కనికరిస్తున్నానికి పిల్లలు ఇస్తాను అన్నాడా? అనలేదు. దేవుడు మాట్లాడుతున్నాడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. మన కోసం దేవుడే మాట్లాడాలి, ఒకరికొకరు కాదు, దేవుడే మాట్లాడాలి మన కోసం. హల్లెలూయా! దూత, నీతిమంతుల ఇంటికి దూత వస్తుంది. అదే లోక సువార్తలు 26 చదవండి, 26. నేను ముగించేస్తాను. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత నజరేతు అనే ఊరిలో దావీదు సొత్తుడైన యేసేపు యొక్క ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడును. హల్లెలూయా! మత్తయి సువార్త 19 చూడండి, 19 అనుకుంటున్నాను.
1:19. ఆమె భర్త అయిన యోసేపు హల్లెలూయా ఏమై ఉన్నాడండి? అతనికి ఏమైంది? తన భార్య చనిపోయింది ఆల్రెడీ. ఏం చేయాలి అతను? ప్రభువా, ఆమెకు కూడా పిల్లలు ఉన్నారని ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. నా పిల్లల్ని ఎవరు పెంచుతారయ్యా? నా భార్యను తీసిపోయావు, నువ్వు దేవుడు పోయినా ఇంత అన్యాయం చేసావని సనుక్కోవాలి. అసలు అలాగంటలేదు. సనుగుడు గొనుకుడు లేవు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే నీతిమంతుడట అతను. ఆమె కిందకి 26 చదువుతాం. లూకా సువార్త 26 కిందకి. ఇందుకు ఎక్కడ ఆపేశారు? అక్కడి నుంచి. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్నిక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్నిక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి హల్లెలూయా, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాపాత్రురాలా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమె ఏమై ఉందండి? ముందేమైంది? కన్నికై ఉంది. సంఘమేమై ఉంది? సంఘమేమై ఉంది? కన్నికై ఉంది. ప్రియులారా, ఈ మరియా దగ్గరికి వచ్చిన దేవుడు నీ దగ్గరికి వచ్చాడు రాత్రే. నువ్వు కన్నిక సిద్ధపడ్డావా? ఓ గర్భం దాల్చడానికి సిద్ధపడ్డావా? వాక్యమైన గర్భం దాల్చడానికి సిద్ధపడ్డావా? ఎలాగుంది నీ సిద్ధపాటు? ఆ రోజు మరియా అక్కడ సిద్ధపాటు అయితే ఇక్కడ ఈ రోజు ఈ మరియా సిద్ధపడాలి. ఈ మరియా సిద్ధపడాలి ప్రియులారా. ఈ మరియా సిద్ధపడాలి. వాక్యం కొరకు సిద్ధపడాలి. దయాపాత్రాలు. ఎవరన్నారు ఈ మాట? మళ్ళీని దూత, దేవుని దూత ఎక్కడికి వచ్చి ఇంటి లోపలికి వచ్చిందట. హల్లెలూయా. నీ ఇంటికి కూడా వస్తుంది దూత. నీ ఇంటికి కూడా ఎన్నోసార్లు దూత వస్తుంది. నీ ఇంటికి కూడా ఎన్నోసార్లు దూత వస్తుంది. నువ్వు చోటిస్తున్నావా? బెతస్దా కోనేటి దగ్గర పడిపోయినటువంటి ఎంతో మంది జనం ఉన్నారు అక్కడ. 5 మంటపాలు నిండి ఉన్నారు అక్కడ. అయినా కూడా దూత ఏం చేస్తుంది? లేక ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? అందరిని తప్పించుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? ఎవరైతే నీతిగా యథార్థంగా ఉంటూ ఆయన మొర పెడుతున్నాడో, బాధలో ఉండి మొర పెడుతున్నాడో, నా స్థితి ఇంతే నా ప్రభు అని మొర పెడుతున్నాడు, ఎక్కడ ఎంత నీతిగా ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళిపోయి దూత. హల్లెలూయా. లేకపోతే యేసయ్య వెళ్ళిపోయాడు. ఆ నీరు కదిలించిన దూత ఏమైపోయాడు? శరీరధారిగా వచ్చాడు. ఆయన వెళ్ళిపోయి అంటున్నాడు, బాబు నువ్వు ఎన్నాళ్ళ మంది పడుకున్నావా ఇక్కడ? లేకపోతే పడున్నావయ్యా? 38 సంవత్సరాలు వెయిటింగ్ చేశాడట. ఎంత ఓరుమో ఆ వ్యక్తికి. ఉందా నీకు ఓరుముందా? నీ ఇంటికి ఎలాగొస్తాడు దూత? నీ ఇంటికి ఎలాగొస్తాడు దేవుడు? నీ బ్రతికి ఎలా మారుస్తాడు? ఇల్లు అమ్మేస్తే ఇల్లు కొనేయాలి, ఇచ్చేయగలడు దేవుడు. మోటార్ బైక్ అమ్మేస్తే ఇంకో మోటార్ బైక్ కొనాలి. హల్లెలూయా. ఏమీ లేని స్థితిలో ఎండిపోయిన చేతులతో మొరపెట్టినప్పుడు గొప్పగా పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? నువ్వు ఎత్తగలుగుతున్న ఈ నీరసంగా ఉంది, నేను పడుకుంటానండి. హల్లెలూయా. స్తుతి. ఫోన్లు కొరికేస్తున్నారంట. మాట్లాడుతున్నా ఫోన్లు ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు తెలీదు. 9వ తరగతి కుర్రోడు, 10వ తరగతి అమ్మాయి లవ్. హల్లెలూయా. ఆమేన్. ఇంకా దూత అక్కడ నడిచి వెళ్ళిపోయింది ప్రియులారా. తప్పించుకుంటూ వెళ్ళిపోయింది. ఆ మండపంలో పడున్న వారందరూ ఎవరు తెలుసా? కూర్చోటి అమ్మా. ఆ మండపంలో ఉన్న వాళ్ళు తెలిసి ఎందుకు దేవుడు వస్తాడు, నేను ఆ కోనేట్లో దిగుతాను, ఆ కోనేట్లో ఆయనను స్వస్థపరుస్తాడు అని ఒక బలమైన విశ్వాసంతో పడున్నారు. కానీ అస్సలేని విశ్వాసం ఒక్కడు ఉన్నాడండి అక్కడ. అస్సలేని విశ్వాసం ఒక్కడు ఉన్నాడండి. 38 సంవత్సరాల మట్టించి పడి ఉన్నాడు ఒక విశ్వాసే. కస్తూరిని తప్పించుకున్నాడు. ఈ పాప ప్రసన్న అనుకుంటాను. ఈవిని తప్పించుకున్నాడు. రాణిగారిని తప్పించుకున్నాడు. లేకపోతే మా భార్యను తప్పించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఆమె ఎందుకు పంపాడో ఏదైనా పలకనితో పోతుంది. హల్లెలూయా. ఈవిడ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఆయన, అమ్మ బాబు ఎప్పటి నుంచి అయ్యా? 38 సంవత్సరాలు అయ్యా. సరే ఈ రోజు నడుపు దిగలే. అవునా? నేను ఇక్కడ నీటిలో దిగలేదు, నీటిలో దిగక్కలేదా?
ఆ నీటిలోకి వచ్చిన నేను వచ్చేసాను ఇక్కడికి, నువ్వు భయపడకో, ఆ పరుపు పక్కన పడే, లేకపోతే మీ ఇంటికి కట్టుపో. నిజమే, ఆ లేగలాగలాగలాగ నడుతున్నాడంట. ఏమనుకోకుండా ఇలా పడున్నాడు. లేగేవయ్యా బాబు, నువ్వేమీ లేదు నీకు. ఆమె నువ్వు లేవగానే దేవుడి శక్తి అందులోకి వెళ్ళిపోయిందంట, ఆయనలోకి. దేవుడి శక్తి అందులోకి అతనిలోకి వెళ్ళిపోయిందంట. దేవుడి శక్తి అందులోకి ఆయనలోకి వెళ్ళిపోయిందంట. దేవుడి శక్తి ఆయనలోకి వెళ్ళిపోయిందంట. దేవుడి శక్తి ఆయనలోకి వెళ్ళిపోయి గుప్పలేసాడటండి, పరు పట్టుకుని పారిపోయాడట. అదే దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు ప్రియులారా. అదే దేవుడు ఇక్కడ ఉన్నాడు ప్రియులారా. దేవుడు నీతి మంత్రులు ఇంటికి వస్తాడు ప్రియులారా. దేవుడు నిన్ను బోధిస్తాడు ప్రియులారా. నీ ప్రార్థనలు మార్చు, నీ స్థితి మార్చు, నీ మార్గం మార్చు. దేవుడికి నచ్చినట్టుగా జీవించు, దేవుడికి నచ్చినట్టుగా జీవించు. దేవుడికి నచ్చాలి, నీకు నచ్చడం కాదు, నీకు నచ్చడం కాదు. దేవుడికి నచ్చాలి, దేవుడికి నచ్చాలి. నీ ప్రవర్తన ఎప్పుడైతే నచ్చుతుందో ఆయనే దూతగా దిగి వస్తాడు, ఆయనే దూతగా దిగి వస్తాడు. ఆయన గొప్ప అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. నీ వల్ల ఏమవుదో, నీ వల్ల ఏమవుతావు, నీ వల్ల ఏమవుతావు. దేవుడు గొప్పోడు, ఆయన దిగి వస్తాడు, ఆయన దిగి వస్తాడు పిల్లారా, ఆయన దిగి వస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా, నమ్ముతున్నారా? మన ప్రార్థన మారుద్దామా? మన అవసరతల గురించి కాదు, మన భక్తి కోసం ప్రార్థన చేయండి, మన భక్తి కోసం ప్రార్థన చేయండి, మన భక్తి కోసం ప్రార్థన చేయండి. మన ప్రార్థన మారిపోవాలి, మన స్థితి మారిపోవాలి, మన బ్రతుకులు మారిపోవాలి. ప్రభు నా కుమారుడు బాగా చదివిలా చెయ్యి అనక్కలద్దు. ప్రభు నా కుమారుడు నాతో పాటు, నా కుమార్తె నాతో పాటు నీ సన్నిధిలో ఉండాలి ప్రభు. ప్రార్థన చేయి. ఆడ చదువు సంగతి ఆయన చూసుకుంటాడా, ఆడ ఉద్యోగం సంగతి ఆయన చూసుకుంటాడా? చూసుకుంటాడు పిల్లారా. మనం ఎక్కడ తప్పిపోతున్నామంటే మన అవసరాతల కోసం. దేవా అడిగితే ఇస్తా, అడుగుమన్నాడు కదా ఆయన. అడుగుడు ఇవ్వబడును అన్నాడు కదా. తట్టేస్తా ఉన్నాం, ఇంకా ఆ తట్టుడు పొంది చేయదండి. మొత్తం ప్రార్థన మారాలి. ఎప్పుడైతే మారుతుందో నీ స్థితిని మార్చేస్తాడు. ఆడవారు పనికి వెళ్ళకుండా మగవారు సంపాదించి పెట్టే స్థితిని నీకు దయచేస్తాడు దేవుడు. అద్భుతంగా మార్చేస్తాడు. మీకు ఎవరస్తులకి మంచి భర్తలు ఇస్తాడు, ఎవరి స్త్రీలకి ఎవరి పురుషులకి మంచి భార్యలు ఇస్తాడు. ఆయన మనం మొత్తం మార్చాలి, దేవుడి కొరకు బతకాలి. నిజంగా ప్రియులారా, ఆయన రాకుండా ఏమి చేయలేం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. ఈ కన్నిక దగ్గరికి రోజు వచ్చాడు ఆయన. నువ్వు దయాప్రాప్తురాలువేమో, ఆయన దృష్టికి నువ్వు దయాప్రాప్తురాలుగా ఉన్నావు. ఆయన దయను పొందుకో, ఆయన కృపను పొందుకో. నీ మార్గం ఏంటో, నువ్వేం చేస్తున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఏం అడుగుతున్నావు, ఇప్పటి వరకు ఏం అడిగావో నీకే తెలియాలి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.